నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది, నన్ను చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడే సంకనాపుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? తోటి కాటే వేసావే నువ్వు, సుట్టిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే, ఇలికెంత మైండ్ మొత్తం బ్లాక్ చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసిన బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నేడిపిస్తున్నావు గిల్లా గిల్లా కొట్టుకోగా. చూసి పాడిపోయానే, బొమ్మల మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. జుట్టు చూసి పాడిపోయానే, బొంగులో మాటలిని పాడిపోయా.